షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యూదా వ్రాసిన పత్రిక 2వ వచనం చదువుదాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. యాకోబు సోదరుడైన యోదా దేవుని ప్రేమను పొందుకున్నాడు. ఆ ప్రేమతోనే మనకు కూడా తెలియచేస్తున్నాడు. ముందు కనికరం గురించి చెప్పి, సమాధానం గురించి చెప్పి, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. 3 విషయాలు మనకిక్కడ కనబడుతున్నాయి పిల్లలు. కనికరము మీకు విస్తరించునుగాక. దాని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుడు మనపై జాలి చూపించాడు కాబట్టే ఆయన వారసులుగా మనం ఉన్నాం. ఒక ఆయన ఇలా అన్నాడు, కని కరము, కని చూచి, కరము చెయ్యి చాచుట. ఆయన మనల్ని చూచాడు, తన చెయ్యి చాచి మనల్ని రక్షించాడు. ఆయన కనికరమే మనల్ని ఇంత దాకా తీసుకొచ్చింది. ఆయన జాలి పడకపోతే మన జోలి ఎలా నిండేదండి? ఇక్కడ కనికరము ఉండునుగాక అనట్లేదు, విస్తరించునుగాక. అంటే ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎలా కనికరించాడో అది ఇంకా మల్టిప్లై అవుతుంది. విస్తరించునుగాక అనేటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. పిల్లలు ఆలోచించండి, దేవుడు ఎంత కనికరమూర్తో మనం తెలుసుకోవాలి. అంతకుముందు మన పాపాల్లో మనం నిస్సహాయులుగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు దేవుడు తన కనికరం చొప్పున మనల్ని క్షమించాడు, రక్షించాడు. ఇదంతా కూడా ఏ అర్హత లేనిటువంటి మన పట్ల దేవుడు తన దయను చూపించాడు. ఆయన కృప, కనికరములు ఇప్పటికీ కూడా ప్రియులారా, ఆయన కనికరం మనకి అస్తమానం అందుబాటులోనే ఉంది, అనగా నిత్యము అవైలబుల్గా ఉంది. ఆ కనికరమే మన సమాధానానికి పునాది అని తెలుసుకోవాలి. ఆయన కనికర పడకపోతే మనకు సమాధానం ఎక్కడిది? శాంతి సమాధానాలు ఎక్కడ అనుభవించగలుగుతాం పిల్లరా? సో సమాధానానికి పునాది ఏమిటంటే, ముందుగా ఆయన మన మీద కనికరపడ్డాడు కాబట్టి దేవునితో చక్కని సరైన సంబంధం వచ్చింది. మనకి మనందరికీ ఐకమత్యం కలుగుతుంది. సో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. కనికరమే లేకపోతే మనకి మనశ్శాంతి, ప్రశాంతమైన జీవితం లేనే లేవు. కాబట్టి సమాధానం మన జీవితాల్లో కలగాలి అంటే, ప్రభువా నీ కనికరం మా మీద ఉండాలి అని మనం దేవుణ్ణి అర్థించాలి. కనికరము విస్తరించునుగాక, సమాధానము విస్తరించునుగాక అంటూ 3వదిగా అంటున్నాడు, ప్రేమ విస్తరించునుగాక. ఈ మాటలు గ్రహించండి. ప్రేమ ఇది మామూలుది కాదు, అగాపే అనగా దివ్యమైన దేవుని ప్రేమ. మనము దేవుని కనికరమును, సమాధానం పొందాం కాబట్టి ఇది వస్తుంది. ఇది ఇప్పటికీ కూడా ఉనికిలో ఉన్నటువంటి గుణాలన్నిట్లో కూడా గొప్ప గుణం అని మనం దీన్ని చెప్పకనే చెప్పాలండి. అవును, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడే ఈ ప్రేమకు మూలమైన ఆధారం అని కూడా చెప్పొచ్చు. ప్రేమ ఎలా ఉంటుందో దేవుడే మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు కాబట్టి ప్రేమ అంటే ఏంటో ఇప్పుడు మనం స్వచ్ఛంగా, స్పెసిఫిక్గా మనం చెప్పగలుగుతున్నాం. ప్రేమ అంటే ఆయన ఏం చేసి చూపించాడు. ఇదిగో మీ మీదున్న ప్రేమకు గుర్తుగా నేను నా ప్రాణం ఇస్తున్నాను. మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు నేను రక్తాన్ని ధారపోస్తున్నాను, సిలువలో ప్రాణమిస్తున్నానని చూపించాడు. ఆ ప్రేమకు వెల కట్టలేము, మితి లేదు. ఆ ప్రేమ అంటున్నాడు ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, విస్తరించునుగాక. ప్రేమకు, దేవుని ప్రేమకు హద్దులు లేవండి. ఆయన ప్రేమించాడు కాబట్టి మన పాపములు క్షమించాడు, కనికరపడ్డాడు, సమాధానం ఇచ్చాడు. మన కుటుంబాల్లో, మన వ్యవహారాల్లో కూడా ఆయన సమాధానం ఇచ్చాడు. ప్రేమ కూడా విస్తరింపచేస్తున్నాడు. అయితే కొన్ని దోషముల వలన ప్రేమ చల్లారిపోతుంది, కప్పబడిపోతూ ఉంది. ప్రేమ అనేటువంటి సుగుణం మనందరిలో కూడా దేవుడు పెట్టాడండి. కానీ కొన్ని స్వయంకృత అపరాధాల వల్ల ఆ ప్రేమను ఇతరులకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది అని ప్రాక్టికల్గా ప్రజలకు చూపించలేకపోతున్నాం.
గమనించండి, మనలో ఉన్న దేవుని ప్రేమ విస్తరిస్తుందా? ఆయన మన పట్ల చూపిన కనికరమును ఇప్పటికీ మనం జ్ఞాపకం ఉంచుకున్నామా? సమాధానాన్ని అనుభవిస్తున్నామా, అపహరిస్తున్నామా? మనమే చెక్ చేసుకోవాలి. భక్తుడు కోరినట్లుగా ఆయన కనికరము, ఆయన సమాధానము, ఆయన చూపేటువంటి ప్రేమ మనదందు విస్తరిస్తూ, మన ద్వారా విస్తరిస్తూ మనుజావళందరికీ కూడా విస్తరించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.